హలో అందరికీ నమస్కారం. సో ఇవాళ మీకు చూపిస్తున్న సిటీ బెల్జియంలోని పోర్ట్ సిటీ యాంట్వర్ప్. ఈ సిటీ ఫేమస్ ఫర్ డైమండ్స్. అందరికీ తెలుసు, సిటీ ఎప్పుడు వచ్చినా డైమండ్స్ కోసమే అంటారు అండ్ ఇట్ ఈస్ వెల్ నోన్ ఫర్ ఇట్. అదే కాకుండా ఈ సిటీ ఒకప్పుడు ఏన్షియంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ సిటీస్ అనమాట. అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు ట్రేడ్ చేసుకుంటారు. ఎక్కడైనా పోర్ట్ సిటీస్ అదే ఫేమస్. సో మీకు అది చూపిస్తాము అండ్ దెర్ ఆర్ వెరీ యూనిక్ బిల్డింగ్స్ ఇన్ యాంట్వర్ప్. సో ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో అవి కూడా చూద్దాము. సో లెట్స్ సీ. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు యాంట్వర్ప్ సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇది వరల్డ్లోని వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్స్ అంటారు. అది ఎందుకో కూడా మీకు తెలుస్తుంది. తర్వాత లోపలికి వెళ్తాము. ఇక్కడ వచ్చేసి మేము ప్లాట్ఫామ్స్ దగ్గర ఉన్నాము. సో ప్లాట్ఫామ్స్ కూడా నేను ఒక 10 years బ్యాక్ వచ్చినప్పుడు నాకు వన్ ఆఫ్ ది మోస్ట్ స్టన్నింగ్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ 4 డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా. అండ్ నేనైతే ఇట్లాంటి రైల్వే స్టేషన్ ఎక్కడా చూడలేదు. మీరు ఇప్పుడు చూస్తుంటే మనం గ్రౌండ్ లెవెల్లో ఉన్నాము. ఆ కింద వచ్చేసి అంత షాపింగ్ లెవెల్ ఉంది అండ్ దాని అండర్ గ్రౌండ్ 2 levels మళ్ళా 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి 1895లో స్టార్ట్ చేశారు రైల్వే స్టేషన్. 10 years పట్టింది కట్టడానికి. అప్పుడు ఉట్టి గ్రౌండ్ లెవెల్లోనే ఉండేది. తర్వాత వరల్డ్ వార్ టైంలో చాలా ఎఫెక్ట్ అయ్యింది. అప్పుడు చాలా కన్స్ట్రక్షన్ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యింది. సో మేము అక్కడ ప్లాట్ఫామ్ నుంచి లోపలికి ఎంట్రన్స్ వైపుకి వచ్చాము. సో మీరు ఇటువైపు వస్తే మెయిన్ ఎంట్రన్స్ అనమాట స్టేషన్కి. ఇక్కడ మీరు చూస్తే చాలా హ్యూజ్ ఉంది అండ్ ఆర్కిటెక్చర్ అండ్ డీటెయిల్స్ చాలా అందంగా ఉన్నాయి. మీరు ఇన్ కేస్ కార్లో వచ్చినా కూడా యాంట్వర్ప్లో ఈ రైల్వే స్టేషన్ అయితే మేము చూడమని బాగా రికమెండ్ చేస్తాము. ఇట్స్ వెరీ వెరీ యూనిక్. అందుకే ఇది చాలాసార్లు మోస్ట్ బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్స్గా కూడా ఫస్ట్ వచ్చిందనమాట యాంట్వర్ప్ స్టేషన్. సో ఇక్కడ మీరు చూస్తున్న బిల్డింగ్ మొత్తం 1895లోనే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇదంతా ఆర్కిటెక్చర్ అప్పటి నుంచి అలానే ఉంది, బాగా ప్రిజర్వ్ చేసుకున్నారు. 1905లో స్టార్ట్ చేశారు ఈ రైల్వే స్టేషన్. సో ఇంకొకటి, ఈ ట్రైన్ స్టేషన్ ఇంత హైట్గా ఎందుకు కట్టారు అంటే అప్పట్లో స్టీమ్ ఇంజిన్స్ కాబట్టి ఆ స్టీమ్ ఇంజిన్స్ నుంచి వచ్చే స్మోక్ అంతా పోవటానికి వీళ్ళు అలా హైట్ బాగా ఎక్కువ కట్టి అక్కడి నుంచి పొగ పోయేట్టు కట్టుకున్నారనమాట. సో అందుకని చాలా హైట్లో ఉంటుంది ఈ ట్రైన్ స్టేషన్. అండ్ ఆల్సో యూరోప్లో ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ ట్రైన్ స్టేషన్ అని కూడా అంటారు. మేము ఇప్పుడు ట్రైన్ స్టేషన్ బయటికి వచ్చాము. సో చూసారా ఎంత హ్యూజ్గా ఉందో. ఇందాక మీకు చెప్పాను కదా హైట్ ఎందుకు ఉంది అని. మీకు ఇప్పుడు తెలుస్తూ ఉండొచ్చు ఎంత హైట్లో కట్టారో ఇది అని. అండ్ అక్కడ మీకు ట్రైన్ స్టేషన్ బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ యాంట్వర్ప్ జూ ఉంటుంది. సో ఎవరైనా ఫ్యామిలీస్ వచ్చినప్పుడు డెఫినెట్గా విజిట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా యానిమల్స్ ఉంటాయి, డిఫరెంట్ యానిమల్స్. సో అది కూడా మంచి డే అవుట్ అవుతుంది. కిడ్స్ ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. అది చాలా చాలా పెద్దది. సో మీరు ఒక హాఫ్ డే కన్నా ఎక్కువే టైం పడుతుంది. సో విజిట్ చేయాలనుకుంటే కొంచెం 1 day పైనే పడుతుంది యాంట్వర్ప్ సిటీ మీకు.
సో మేము ట్రామ్ ఇక్కడ నెక్స్ట్ 2 స్టాప్స్ తర్వాత దిగి ఇటు పోర్ట్ చూడటానికి వచ్చాము. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి మొత్తం మంచి యాక్ట్స్ అందరూ పర్సనల్వి కూడా ఉన్నట్టున్నాయి. అండ్ ఇక్కడ నుంచి మేము అక్కడ మీకు దూరంగా కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది కదా, అది విజిట్ చేస్తున్నాము. ఇట్ ఈస్ కాల్డ్ MAS మాస్ మ్యూజియం, అంటే మ్యూజియం ఎట్ ద స్ట్రీమ్. సో స్ట్రీమ్ దగ్గర ఉంది కాబట్టి అది పెట్టారు. అది విజిట్ చేయాలనుకునే వాళ్ళు యూ కెన్ విజిట్. పోర్ట్ గురించి యాంట్వర్ప్లో పాస్ట్ నుంచి ఇప్పుడు వరకు మొత్తం విశేషాలు అన్నీ ఉంటాయి. అండ్ టాప్కి కూడా ఎంట్రన్స్ ఉంటుంది, అది వచ్చేసి మనకి యాంట్వర్ప్ సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది అనమాట. సో మేము అటు వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు మేము ఇటు మాస్ మ్యూజియం వైపు వెళ్తున్నాం అన్నాం కదా, సో ఇటు మొత్తం నడుచుకుంటూ వెళ్తున్నాము. యాంట్వర్ప్ గురించి కొంచెం హిస్టరీ చెప్పాలి అంటే, ఇది ఒకప్పుడు వన్ ఆఫ్ ది రిచెస్ట్ సిటీ ఇన్ యూరోప్. పోర్ట్ సిటీ కాబట్టి ట్రేడర్స్ అందరూ ఇక్కడికే వచ్చి సెటిల్ అయ్యారు ఎప్పటి నుంచో, 1600s నుంచి. అప్పుడు వీళ్ళు స్పైసెస్, షుగర్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. సో చాలా పాపులేటెడ్ సిటీ అని చెప్పచ్చు అప్పట్లో. అండ్ మీరు అదే మీకు తెలుస్తుంది కూడా, ఇటంతా నడుస్తుంటే మంచి ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. అందుకే మీకు స్టార్టింగ్లో కూడా చెప్పా, సిటీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని, యూనిక్ ఆర్కిటెక్చర్. మేము ఇప్పుడు మాస్ మ్యూజియం నుంచి నడుచుకుంటూ రెడ్ స్టార్ లైన్ మ్యూజియం వైపుకి వచ్చాము. సో ఇక్కడ ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, 19th సెంచరీలో చాలామంది ఇక్కడ నుంచి అమెరికాకి మైగ్రేట్ అయ్యారు. సో రెడ్ స్టార్ లైన్ క్రూజ్ కంపెనీ వాళ్ళు మైగ్రెంట్స్ అందరినీ అటు తీసుకెళ్లారనమాట. సో ఇది వన్ ఆఫ్ ది హిస్టారిక్ మూమెంట్స్. జూస్ ఎవ్రీవన్ తప్పించుకుని వెళ్ళటానికి ఇక్కడికే వచ్చేవాళ్ళు ఆల్ ఓవర్ ద యూరోప్. సో ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యూజియం విజిట్ చేయొచ్చు. మేము ఇప్పుడు స్టీన్ క్యాసిల్ నుంచి నడుచుకుంటూ ఇటు పోర్ట్ వ్యూ వైపుకి వచ్చాము. చాలా బాగుంది. సో స్టీన్ క్యాసిల్ నుంచి మీరు పైకి నడుచుకుంటూ వస్తే మొత్తం వాకింగ్ డెక్ లాగా పెట్టారు. సో డెఫినెట్లీ మస్ట్ వాక్, నైస్ వాక్. పక్కన వాటర్, ఇంకొక పక్క సిటీ. చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం. ఇప్పుడు మేము యాంట్వర్ప్ సిటీ వ్యూ చూడటానికి అదర్ సైడ్ ఆఫ్ పోర్ట్ వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ కిందకి టనల్కి వెళ్ళటానికి ఎస్కలేటర్స్ ఉన్నాయి. ఇవి ఇప్పుడు మీరు చూస్తే వుడెన్ ఎస్కలేటర్స్. సో ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. అండ్ ఐ థింక్ ఇట్స్ ద ఓన్లీ వన్ ఇన్ ద వరల్డ్ వుడెన్ ఎస్కలేటర్స్. సో చాలా బాగుంది. 1933లో స్టార్ట్ చేశారు ఎస్కలేటర్స్, ఒక సైడ్ ఆఫ్ సిటీ నుంచి ఇంకో సైడ్ వెళ్ళటానికి. అప్పటి నుంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది. అండ్ వీళ్ళు గుడ్ థింగ్ ఏంటంటే ఆ వుడెన్ అవి అట్లానే ఉంచారు. సో ఇట్స్ ఎ యూనిక్ థింగ్ టు విట్నెస్.
ఇప్పుడు మేము ఫెరీ ఎక్కడానికి వచ్చాము ఇటు నుంచి అటు వెళ్ళటానికి. ఇందాక ఎస్కలేటర్స్ టనల్ నడిచాం కదా, ఇప్పుడు ఫెరీ కూడా ఎక్కి ఎక్స్పీరియన్స్ అవుతాం. ఇవైతే ఫ్రీ అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ టికెట్ కౌంటర్స్ ఏం లేవు. సో చూద్దాం. లోపలికైతే వచ్చి కూర్చున్నాము. ఫ్రీ టికెట్స్ ఏమి లేదు ఫెరీ. సో చాలా స్పేషియస్గా ఉంది. ఎవ్రీ 15 minutesకి ఉంటుంది ఫెరీ. అండ్ మీకు కనిపిస్తే సైకిల్స్ కూడా పెట్టుకున్నారు అందరూ. సో సైకిల్స్ కూడా రావచ్చు. ఒకటి సైకిల్స్ అలౌడ్ అనమాట ఈ ఫెరీలో. సో ఇప్పుడు మీకు ఒక్కొక్క స్టోరీ చెప్పబోతున్నాను. అదేంటి అంటే యాంట్వర్ప్కి పేరు ఎలా వచ్చింది అని. సో ఇక్కడ ఇందాక మీకు రివర్ చూపించాను కదా, అక్కడ ఒక జైంట్ ఉండేవాడు. అతను పోయే షిప్స్ని ఆపేసి వాళ్ళ షిప్స్లో నుంచి ఏదైనా ఇవ్వమనేవాడు. ఇవ్వకపోతే పోట్లాడి ఇంకా ఒప్పుకోకపోతే వాళ్ళ చెయ్యి నరికేసి పడేసేవాడు అనమాట. సో ఇట్లా పోయే షిప్స్ అన్నిటిని చేసి ఫైనలీ ఒక అతనికి బాగా కోపం వచ్చి, అతని పేరు బ్రాబో, అతను ఈ జైంట్ని కూడా అట్లానే చేయాలి అని చెప్పి జైంట్ చెయ్యి కోసి పడేసి చంపేస్తాడు అనమాట. అదే రివర్లో పడేస్తాడు. అందుకే హ్యాండ్ థ్రోయింగ్ అని డచ్లో కన్వర్ట్ చేస్తే యాంట్వర్ప్ అలా పేరు వచ్చింది. సో అదే మీరు ఈ సిటీ స్క్వేర్లో ఈ స్టాచ్యూకి తెలుస్తుంది. పైన బ్రాబో ఉంటాడు అండ్ ఆ పైన చేయి పడేస్తున్నట్టు ఉంటుంది. ఇంకా ఈ స్టాచ్యూ చుట్టూతా సిటీ హాల్, సిటీ స్క్వేర్ అని ఉంటుంది. మీరు ఏ యూరోపియన్ కంట్రీ సిటీ చిన్న టౌన్కి వెళ్ళినా ఇట్లాంటి సిటీ స్క్వేర్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఒకప్పుడు వీళ్ళ మార్కెట్ ప్లేస్ అనమాట. అందుకే వీళ్ళ గ్రోత్ మార్కెట్ కానీ సిటీ మార్కెట్ అని ఉంటాయి. అంతా ఈ స్క్వేర్లోనే ఉండేవి ఒకప్పుడు మొత్తం. అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటి ప్లేసెస్ ఉంటాయి. సో ఇఫ్ యూ ఆర్ ఇన్ ఎనీ యూరోపియన్ సిటీ ఆర్ విలేజ్ మీకు ఇవి డిఫాల్ట్ కనిపిస్తాయి. ఇవి ఏంటంటే పాత ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ విజిట్ చేయొచ్చు.